ఎలా ఇస్తారంటే మనకి ఇన్పుట్‌లో ఒక స్ట్రింగ్ తీసుకోమన్నారు. ఎలా తీసుకున్నారంటే 17-3-2025 అని ఇచ్చారు. ఇలా నాకేం ఇచ్చారంటే ఒక డేట్‌కి సంబంధించిన ఒక ఫార్మాట్ ఇచ్చారు. ఈ ఫార్మాట్‌ని ఎలా రాయాలి అంటే నాకు ఈ టైప్‌లో రాయాలన్నమాట. 17-3 2025 ఈ టైప్‌లో రాయాలన్నమాట. అంటే మనకేమని ఇచ్చారు ఎలా ఇస్తారంటే ఇయర్ ప్రతిదీ కూడా నాకు ఎలా ఉంటుందంటే హైఫన్ రూపంలో ఉంటుంది. అలా హైఫన్ రూపంలో ఉన్న ఏదైనా డేట్‌ని మనం ఏం చేయాలంటే ఇలా ఫార్వర్డ్ స్లాష్ రూపంలోకి మార్చేసి ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలి అంటే మనం టికెట్ ఎలా చేస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఎందుకంటే ఈ టికెట్ కనుక మనకు బాగా చేయడం కనుక వచ్చిందనుకో ఇంకా మనం ఏం చేద్దామంటే ఎస్టర్డే డిస్కస్ చేసుకున్న సెషన్ ఒకసారి సమ్మరైజ్ చేసేసి రిమైనింగ్ పార్ట్లోకి వెళ్దాం. ఎందుకంటే నంఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అంటే మనకేం చెప్పారు ఒక డేట్కి సంబంధించిన ఒక ఫార్మాట్ ఇస్తారంటే ఎలా ఇస్తారంటే హైఫన్స్ మధ్యలో ఇచ్చిన ఏదైనా ఒక డేట్కి సంబంధించిన ఒక స్ట్రింగ్ని మనం ఏం చేయాలంటే కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే ఫార్వర్డ్ స్లాష్ రూపంలో కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలి అంటే పైథాన్‌లో ఏ టైప్‌లో కోడ్ రాయడం వల్ల కన్వర్ట్ చేస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే ఎలా చేస్తారు? ఎలా చేయొచ్చు? ఒకసారి చూద్దామా? ఓకే సో ఈ టికెట్ చేయాలి అంటే నాకు ఫస్ట్ ఏంటిది అంటే ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇన్పుట్ ఫార్మాట్‌ని ఆధారంగా చేసేసుకొని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్దాం. ఫస్ట్ ఇన్పుట్స్‌ని రీడ్ చేయాలి కదా! ఇన్పుట్స్ రీడ్ చేయమంటే ఏమని ఇచ్చారు? ద ఇన్పుట్ విల్ బి కంటైన్ మనం తీసుకునేది ఎలా ఉండాలంటే స్ట్రింగ్ రూపంలో ఉండాలంట. దాన్ని దేనితో నేను ఇక్కడికెళ్ళి నా ఫార్మాట్ ఏది వాడు ఇక్కడ ఏ రూపంలో ఉండాలి. నేనేం చేసుకున్నానంటే డేట్ అంటే 17 అని వేసుకున్నాను. హైఫన్ పెట్టాను. తర్వాత ఏముండాలి మంత్ ఉండాలి. మంత్ వచ్చేతలకి 3 అంటే మనల్ని ఏం తీసుకోమన్నాడంటే డేటు తర్వాత హైఫన్ మంత్ హైఫన్ ఎంటైర్ ద ఇయర్ ఈ రూపంలో ఏం చేయమన్నాడంటే డేటా అని తీసుకోమన్నాడు. ఏదైనా తీసుకో ఆ స్ట్రింగ్ ఫార్మాట్ని నువ్వేం చేయమన్నాడంటే ఇన్పుట్ డబ్బాలో తీసుకోండి అన్నాడు. ఇన్పుట్ డబ్బాలో తీసుకున్నాను. ఇన్పుట్ డబ్బాలో నేను తీసుకున్న ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ని మనం ఏం చేయాలి ప్రోగ్రామ్ లోపల ఏం చేయాలి క్రియేట్ చేయాలి. ఆ ప్రోగ్రామ్ లోపల క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి ఏదైనా ఇన్పుట్ డబ్బాలో తీసుకున్న వాల్యూస్ని ఒక ప్రోగ్రాంలో కనుక మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్ లోపల ఏం చేస్తాము ఇన్పుట్ డబ్బాలో ఏవైతే కంటెంట్ తీసుకున్నామో ఆ కంటెంట్ ఏం చేస్తాము ఇక్కడ తీసుకొచ్చుకొని స్టోర్ చేసేసుకుంటాం. అంతేనా కాదు చేయాల్సింది. అలా చేయాలి అంటే నేను ఏం చేశాను అంటే వేరియబుల్ ఎస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను ఈక్వల్ టు దాంట్లో నేను ఏం చేశాను ఇన్పుట్ డబ్బాలో ఉన్న ఏ కంటెంట్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. అప్పుడు నాకేమైంది ఇన్పుట్ డబ్బాలో ఏదైతే రాశానో అదంతా ప్రోగ్రాంలో క్రియేట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది ఎస్ అనే వేరియబుల్ క్రియేట్ అయ్యి దాంట్లోకి వెళ్ళి ఏమవుతుంది స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా మనకు తెలుసు కాబట్టి ఓకే దెర్ ఈస్ నో ఇష్యూ. యా ఇప్పుడు మనం ఏం చేయాలి డేటు మంత్ ఇయర్ హైఫన్ ఫార్మాట్లో ఉన్న డేటాని మనం ఏం చేయాలంటే ఫార్వర్డ్ ఫ్లాష్ రూపంలోకి మార్చాలి. అలా కనుక కరెక్షన్ కనుక చేయాలంటే ఏ కాన్సెప్ట్ వాడాలి మనం ఎనీబడి నోస్
వసంత ఊహ యా మనం ఏం చేయొచ్చు అంటే ఉన్న డేటాలో జస్ట్ చిన్న మాడిఫికేషన్స్ కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ వాడాలి అంటే స్ట్రింగ్ మెథడ్స్లో ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ ఉందన్నమాట. అదేంటిదంటే రీప్లేస్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ రీప్లేస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు. అలా చేయాలి అంటే దానికి సింటాక్స్ ఏంటిదంటే స్ట్రింగ్ మెథడ్స్ వాడాలంటే వేరియబుల్ నేమ్ చెప్పాలి, తర్వాత డాట్ ఇవ్వాలి. అంటే వేరియబుల్ నేమ్ ఎందుకు అనేది ఈరోజు మీకు అర్థమైంది. వేరియబుల్ నేమ్ చెప్పి డాట్ పెట్టి తర్వాత ఏం చేయాలి, తర్వాత అక్కడ మనం ఏం చేయాలి, ఫంక్షన్ అనేది ఇవ్వాలి. దట్ మీన్స్ కీవర్డ్ అంటారు అనమాట. ఏ కీవర్డ్ ఇవ్వాల్సింది, రీప్లేస్. రీప్లేస్ అనే ఒక కీవర్డ్ చెప్పి తర్వాత ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలి, ఓల్డ్గా మనం ఏదైతే ఇచ్చామో వాటికి సంబంధించిన స్ట్రింగ్ ఇవ్వాలి. ఏంటిది మనం తీసుకుంది, హైఫన్ కదా, హైఫన్ ఇచ్చాను, తర్వాత కామా పెట్టాను. దాన్ని దేంట్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఫార్వర్డ్ స్లాష్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, స్ట్రింగ్ రూపంలో ఉంటుంది కాబట్టి డబల్ కోట్స్ పెట్టి దాంట్లో ఏం చేశాను, ఫార్వర్డ్ స్లాష్ అని పెట్టేశాను. పెట్టేసేసి ఏం చేశానంటే ఈ మొత్తాన్ని తీసుకొచ్చి నేను ఏం చేశానంటే ఎస్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే ఈ టోటల్ డేటా మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఎస్ఎన్ చేశాను, స్టోర్ చేశాను. ఓకేనా, ఓకేనా. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఎస్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. నేను ఏదైతే డేటా ఇచ్చానో ఆ డేటా మొత్తం కూడా నాకు ఎలా కన్వర్ట్ అయిపోయింది, ఫార్వర్డ్ స్లాష్ రూపంలో కన్వర్ట్ అయ్యి వచ్చేసేసిందా, అవునా కదా. ఇలా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే రీప్లేస్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఇలా ఒక డేటాలో నుండి చిన్న చిన్న కరెక్షన్స్ కనుక మనం చేయాలి అంటే ఏం చేస్తారంటే ఇలా రీప్లేస్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే మనం అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. దీంతో మనకి ఈ టికెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేస్తానంటే బుక్ మార్క్ తీసేసి నేను ఏం చేస్తానంటే సబ్మిట్ చేశాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏదైతే టికెట్ తీసుకున్నామో ఆ టికెట్లో ఉన్న ప్రతి టెస్ట్ కేసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం చేసిన టికెట్ అనేది కరెక్ట్ ఫార్మాట్లో ఉందని నాకు అర్థమైపోయింది. ఓకేనా, ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్ ఎనీబడి? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే. మనం ఏం చేస్తున్నాం, లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాము, ఒక కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అది ఏంటిది, NumPy అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది లాస్ట్ సెషన్లో జరిగిందనమాట. ఈ NumPyలో మనం ఏం చేస్తామని చెప్పుకున్నాము, ఫస్ట్ మనం ఏం చేసాం, NumPy అంటే ఏంటో తెలుసుకున్నాం. NumPyని మన లోకల్ ల్యాప్టాప్ లోపల ఎలా ఇన్స్టాల్ చేస్తారు, దాన్ని ఎలా సెట్ చేస్తారని సెట్టింగ్ చేసే మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీకు ఇన్స్టాలేషన్ చేయడం, దాన్ని సెటప్ చేయడం కనుక వస్తే 10% ఆఫ్ ద టికెట్స్ చేసినట్లే అనమాట. అంటే ఒక డెవలపర్కి కావాల్సింది ఏంటంటే ఒక 10% ఏం కావాలి అంటే ప్రోగ్రామ్స్ చేయడం కాదనమాట. వాడికి కావాల్సింది ఫస్ట్ 10% ఏదైనా సెటప్ని డౌన్లోడ్ చేయడము, దాన్ని కరెక్ట్ ప్రాసెస్లో ఇన్స్టాల్ చేయడము, దాన్ని కరెక్ట్ ప్రాసెస్లో మన ఇన్ఫ్రా లోపల ఏం చేయాలంటే సెటప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు కనుక మీకు తెలిసిన సీనియర్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళందరూ ప్రతిరోజు చేసే పని ఇదనమాట. అందుకని మీరు ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ని కనుక డౌన్లోడ్ చేసినప్పుడు దాన్ని ఇన్ఫ్రాలో ఎలా సెట్ చేస్తారు, మీ లోకల్ ల్యాప్టాప్ లోపల దాన్ని ఎలా సెట్ చేస్తారు, దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది మినిమం తెలిసి ఉండాలన్నమాట. అది కనుక తెలిస్తేనే మనం ఏం చేయగలమంటే ఎంత వర్క్ అయినా చేయగలం అనమాట. అవి తెలియకుండా మనం ఎప్పటికీ కూడా ఏం చేయగలమంటే అక్కడ వర్కే చేయలేమన్నమాట. ఓకేనా, ఓకేనా. ఆ ఇన్స్టాలైజేషన్ అనేది ఏంటి అనేది చూస్తాం. తర్వాత మనం ఏం చేస్తామంటే NumPy అనే దాన్ని ఇంపోర్ట్ చేయాలి అంటే ఎలా చేస్తారనే దాని గురించి నేర్చుకుంటాం. ఈరోజు సెషన్లో ఏం నేర్చుకుంటామంటే క్రియేటింగ్ యారేస్ అనే వాటిని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకోవడం చేద్దాం. లేటర్ మనం ఏం చేస్తామంటే ఇన్స్టాలైజేషన్, యారేకి సమ్ ప్రాపర్టీస్, ఆపరేషన్స్, ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. వీటన్ని గురించి కూడా మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేస్తాం. దానికంటే ముందర అసలు మనం ఏం చెప్పుకున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ NumPy అంటే ఏంటి అనేది చూసేసాం. NumPy అంటే ఏమని చెప్పుకున్నాము, NumPy అంటే ఏమని చెప్పాను మన వసంత, NumPy జస్ట్ NumPy అంటే ఏంటి, NumPy అనేది ఒక అడ్వాన్స్డ్ పైథాన్ లైబ్రరీ అనమాట. అంటే NumPy అనే దాన్ని ఏమంటారంటే ఒక పైథాన్లో ఉన్న ఒక ఇన్బిల్ట్గా ఉన్న ఒక లైబ్రరీ అనమాట. అంటే మనం కనుక చూసామనుకో ఇక్కడ ప్లే స్టోర్ అని చూడండి, ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళామనుకో నాకేమవుతుంది, బోల్డ్ అన్ని యాప్స్ ఉన్నాయి.
ఈ యాప్స్‌ని మనం ఏం చేయొచ్చు, నాకు ఏదైతే కావాలో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే మా సతీష్ అనే అబ్బాయి నాకు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసేసాడు. ఎందుకంటే వాడికి ఆపర్చునిటీస్ కోసం ఏం చేశానంటే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశాడు. నాకు నా దాంట్లో ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు నేనేం చేస్తాను డబ్ల్యూపీఎస్ అనేసి ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసేసి నేనేం చేస్తాను దాంట్లో వాడు పెట్టిన ఫార్మాట్ మొత్తాన్ని కూడా పీడీఎఫ్‌ని చెక్ చేసుకోగలను కదా! అలానే ఇక్కడ చూస్తా ఉంటే ఏమవుతుంది ప్లే స్టోర్ లోపల బోలెడన్ని యాప్స్ ఉంటాయన్నమాట. ఈ యాప్స్‌లో నాకేం కావాలి, నా రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, ఆ రిక్వైర్మెంట్‌కి తగ్గట్లు నేనేం చేస్తాను, యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, దాంతో నేనేం చేస్తాను, నాకు కావాల్సిన వర్క్ మొత్తాన్ని ఈజీగా చేసుకుంటానా లేదా? అవునా కాదా? అలానే మనకి పైథాన్‌లో గూడా బోలెడన్ని ఇన్‌బిల్ట్‌గా పైథాన్ లోపల ఏముంటాయంటే బోలెడన్ని ఫీచర్స్ ఉంటాయన్నమాట. పైథాన్ లోపల ఏముంటాయంటే బోలెడన్ని అంటే ఈ ప్లే స్టోర్‌లో ఉన్న వాటిని అప్లికేషన్స్ అన్నాం కదా! అలానే పైథాన్‌లో గూడా ఏముంటాయంటే ఇన్‌బిల్ట్‌గా బోలెడన్ని అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఆటిని ఏమంటారంటే అప్లికేషన్ అని అనరనమాట. ఆటిని ఏమంటారంటే లైబ్రరీస్ అంటారు. అంటే మనకి పైథాన్‌లో బోలెడన్ని లైబ్రరీస్ ఉంటాయన్నమాట. 200 ప్లస్ ఆఫ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. ఆటిలో మనకి ఏదైతే పర్పస్ ఉందో, ఆ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఒక లైబ్రరీని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ లైబ్రరీ ద్వారా మనం ఏం చేస్తామంటే వర్క్ అంటే నంపై అనేది పైథాన్‌లో ఉన్న వన్ ఆఫ్ ద ఇన్‌బిల్ట్ లైబ్రరీ ఫీచర్ అనమాట. అంటే పైథాన్‌లో ఉన్న వన్ ఆఫ్ ద లైబ్రరీని ఏమని పిలుస్తారంటే నంపై అని పిలుస్తారనమాట. ఓకే దెన్. నంపై అంటే అర్థమైపోయింది. అసలు నంపై అంటే అసలు మీనింగ్ ఏంటి అనేది చూద్దాం అనుకున్నాం. నం5 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చంటే నం ప్లస్ మీరు తెలుగులో రాస్తారు కదా! నం ప్లస్ 5గా తీసుకోవచ్చనమాట. నం ప్లస్ 5 అనే 2 వర్డ్స్ అంటే నం5 అంటే దాని మీనింగ్ ఏంటంటే నం ప్లస్ 5 అని పిలుస్తారనమాట. నమ్ అంటే ఏమని పిలుస్తారో నాకు తర్వాత చూద్దాము. పీవై అంటే ఏందో చూద్దాం. నిన్న గూడా వసంత పీవై హైఫన్ హైఫన్ వర్షన్ అని కొట్టంగానే నీకేమొచ్చింది? ఏమనొచ్చింది? ఒక కమాండ్ చేశాం కదా! కమాండ్ ప్రాంప్ట్‌లో పీవై అని చేసి స్పేస్ ఇచ్చి హైఫన్ హైఫన్ వర్షన్ అని కొట్టంగాల్నే నీకు పైథాన్ వర్షన్ వచ్చింది కదా! అంటే పీవై అంటే ఒక బ్యాక్ ఎండ్ కమ్యూనిటీలో మన పైథాన్ డెవలపర్ భాషలో ఏమంటారంటే పీవై అంటే దాన్నేమంటారంటే పైథాన్ అని పిలుస్తారనమాట. ఓకే దెన్. పీవై అంటే పైథాను అర్థమైపోయింది. నమ్ అంటే ఏంటి అనేది చూద్దాం. నమ్ అంటే ఏమంటారంటే న్యూమరికల్ అంటారనమాట. న్యూమరికల్స్ అంటారనమాట. న్యూమరికల్స్ అంటే ఏంది? వసంత న్యూమరికల్ అంటే ఏంది? నంబర్స్. న్యూమరికల్స్ అంటే ఏంది? న్యూమరికల్స్ అంటే నంబర్స్ అంటారు కదా! ఆ నంబర్స్ ఎలా ఉండొచ్చంటే ప్లస్ నంబర్ అయ్యుండొచ్చు, మైనస్ నంబర్ అయ్యుండొచ్చు, 0 అయ్యుండొచ్చు, 1000, 10,000 ఇలా ఇలాంటి వాటిని ఏమంటారంటే న్యూమరికల్స్ అంటారు. అంటే ఒక పైథాన్‌లో మనం ఇప్పటిదాకా ఏవైతే చేశామో ఆ న్యూమరల్స్ కాకుండా అంతకు మించిన, అంతకు మించిన న్యూమరికల్స్‌ని కాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే నంపై అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అంటే ఇప్పటిదాకా మనం ఏం చేసేసాము 2 నంబర్స్ ఉన్నాయనుకో నా దగ్గర 1, 2 ఉంది. ఈ 2 నంబర్స్‌ని మనం ఏం చేసాం ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం, డివిజన్ చేయడం ఇలా బోలెడన్ని ఆపరేషన్స్ చేసేసాం. అలానే నా దగ్గర ఉన్న న్యూమరికల్స్‌ని నేనేం చేద్దామంటే ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ రూపంలో నేనేం చేద్దామంటే ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను. లేదంటే ఆటిని కాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే మీ అందరికి తెలుసు కదా! ఏంటిది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే ఒక ఎక్స్‌ప్రెషన్ అంటారనమాట. మీ అందరికి తెలుసు కదా! దీన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ అంటారని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారని మీ అందరికి తెలుసు కదా! అంటే క్వాడ్రాటిక్ రూపంలో కానీ, క్యూబికల్ రూపంలో కానీ, ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఏ ఎక్స్‌ప్రెషన్ రూపంలో అయినా సరే ఒక క్వెషన్‌ని గనక రాయాలి అంటే, ఆ ఉన్న వాటిని సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే, మనం పైథాన్‌లో డైరెక్ట్‌గా ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదనమాట. ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేసి చేస్తారనమాట. అది ఏంటిదంటే నంపై అని పిలుస్తారు. అంటే ఏదైనా ఒక అర్థమెటిక్ ఆపరేషన్ గనక మనం చేయాలి అనుకో, ఆ ఆపరేషన్ చేయాలి అంటే పైథాన్‌లో ఇప్పటిదాకా ఏ టూల్ కూడా లేదనమాట. అందుకోసం ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏముందంటే ఒక టూల్ ఉందనమాట. దాన్ని ఏమంటారంటే నంపై అని పిలుస్తారనమాట. నంపై అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చంటే ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ చేయొచ్చనమాట. అంటే రాసుకుంటున్నాను. ఏం చేయొచ్చు మనము? ఏం చేయొచ్చు నాన్న? సతీష్ ఏం చేయొచ్చు? ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ చేయొచ్చు కదా! ఆల్జీబ్రిక్ అంటే మీ అందరికి అర్థమయ్యే ఆల్జీబ్రిక్.
ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా ఉన్నాయనుకో, ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని మనం సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ నంఫై అనే పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఈ నంఫై అనేది మనకి పైథాన్లోనే కాకుండా మనం బయట వాడే మోస్ట్ ఆఫ్ ద టూల్స్ కనుక చూసామనుకో లైబ్రరీస్లో వాటిలో హైయెస్ట్ ప్రియేచర్ అంటే మనం పైథాన్ కనుక యూజ్ చేస్తాం. పైథాన్లో 200+ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయని చెప్పాను. ఆ 200+ ఆఫ్ లైబ్రరీస్లో టాప్ 2లో ఎప్పుడు టాప్ 1 ఆర్ టాప్ 2లో అంటే పైథాన్లో ఉన్న లైబ్రరీస్ అన్నిటిలో కూడా హైయెస్ట్గా యూజ్ చేసేసే వన్ ఆఫ్ ద లైబ్రరీ ఏదన్నా ఉంది అంటే దాన్ని ఏమంటారు NumPy అని పిలుస్తారు. అంటే NumPy అనేది మనం నేర్చుకోవడం అనేది ఇట్స్ వెరీ నీడ్ అనమాట. అంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ NumPy అనే ఒక్క లైబ్రరీని నేర్చుకోవడం ద్వారా ఏమైందంటే బోలెడంత పనులు చేయొచ్చు అనమాట ఈజీగా. అంటే ఈ NumPy అనే దాన్ని నేర్చుకోవడం వలన అడ్వాన్స్డ్గా ఉన్న టూల్ కాబట్టి అడ్వాన్స్డ్గా ఉన్న టూల్ని కూడా నేర్చుకోవడం వల్ల ఏమైందంటే మార్కెట్లో మనకి బోలెడంత డిమాండ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే NumPy అనే దాన్ని బాగా నేర్చుకున్నాం. ఎందుకంటే ఒక ఆర్డినరీగా ఉన్న ఒక పైథాన్ డెవలపర్ ఇప్పుడు NumPy అనే దాన్ని యూజ్ చేయలేరు అనమాట. అందుకని మనం అది కనుక బాగా నేర్చుకున్నాం అనుకో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే బోల్డ్ ప్యాకేజెస్ రావడం జరుగుతుంది. ఓకే డన్ అవన్నీ ఎందుకు తర్వాత చూద్దాం. ఓకే డన్ NumPy అంటే ఏం చేస్తారు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ సాల్వ్ చేయడానికి ఆర్గనైజ్ చేయడానికి ఏం చేస్తారు NumPy ద్వారా చేయొచ్చు. అలానే ఇంకొకటి ఏంటంటే మీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట మ్యాట్రిక్స్ అంటారు. ఐడియా ఉందా? మ్యాట్రిక్స్ అంటారు. అంటే మ్యాట్రిక్స్లో మీరు మ్యాట్రిక్స్ రూపంలో అరేంజ్ చేయాలన్నమాట. మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇలా 2 స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఈ స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏం చేస్తున్నాము 1 0 2 4 ఇలా కనుక రాయడాన్ని ఏమంటారు? దీన్ని మ్యాట్రిక్స్ నొటేషన్ అంటారు కదా. అంటే ఏదైనా ఒక న్యూమరికల్స్ని ఇలా ఇలా ఏం చేస్తున్నాం ఇలా కనుక ఆర్గనైజ్ చేయాలి అన్నా వాటిని క్యాలిక్యులేట్ చేయాలి అన్నా కానీ మనం ఏం చేస్తాం అంటే పైథాన్లో డైరెక్ట్గా చేయలేమన్నమాట. పైథాన్లో ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయలేరు అనమాట పైథాన్లో. అందుకని వాటిని సాల్వ్ చేయడానికి ఏం చేశారంటే ఒక లైబ్రరీని క్రియేట్ చేశారు. దాన్ని ఏమంటారు NumPy అంటారు. అంటే NumPy అనే లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు మ్యాట్రిక్స్కి సంబంధించిన బోల్డ్ అంత వర్క్ అంతా కూడా చేయొచ్చు. అలానే మీరు కనుక చూసారనుకో 4-ఇయర్ అంటారు. ఐడియా ఉందా? 4-ఇయర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. ఐడియా ఉందా? అంటే 4-ఇయర్ అనేసి థీరమ్స్ అంటారు కదా. ఈ 4-ఇయర్ థీరమ్స్ని మనం సాల్వ్ చేయాలన్నా కానీ ఏం చేస్తారంటే వీటన్నిటిని డీల్ చేయడానికి ఏం చేస్తారంటే NumPy అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది చేస్తారు. ఇంకా సింపుల్గా ఇంకా లిటరల్గా చెప్పాలి అంటే NumPy గురించి ఇంకొక వర్డ్ కనుక చెప్పుకున్నామంటే ఆల్మోస్ట్ NumPy అంతా మనకు అర్థమైపోయినట్టే అనమాట. NumPy అనేది పైథాన్లో ఉన్న వన్ ఆఫ్ ద లైబ్రరీ ఫీచర్ అని పిలుస్తారు అనమాట. ఇన్బిల్టీ ఫీచర్ అని పిలుస్తారు. ఓకే ఈ NumPy అంటే ఏమని పిలుస్తారంటే న్యూమరికల్ పైథాన్ అని పిలుస్తారు. అంటే న్యూమరికల్స్ని ఆల్జిబ్రిక్ టైప్లో కానీ మ్యాట్రిక్స్ టైప్లో కానీ 4-ఇయర్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ రూపంలో కానీ ఆర్గనైజ్ చేయాలి అన్నా వాటిని క్యాలిక్యులేట్ చేయాలి అన్నా కానీ మనం ఏం చేస్తామంటే ఈ NumPy అనే వన్ ఆఫ్ ద పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే సాల్వ్ చేయడం దట్ మీన్స్ వర్క్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. ఓకే దట్ నాకు బాగా అర్థమైపోయింది. ఓకే ఏవైనా సరే ఇలా న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ని హయ్యర్ క్యాలిక్యులేషన్స్ కనుక చేయాలి అంటే మనం ఏ టూల్ని వాడతారంటే NumPy అనే టూల్ని వాడతారని నాకు అర్థమైపోయింది. ఓకే డన్ ఇంకా ఎందుకు అంటే ఇదే మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. పైథాన్లో మనకి అంటే మీరు కనుక జావా గురించి ఎప్పుడన్నా విన్నారనుకో మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరన్నా కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ కాలేజీలో కానీ విన్నారనుకో జావాలో అత్యంత హార్డెస్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది అనమాట. అది ఏంటిదంటే యారేస్ అని పిలుస్తారు అనమాట. యారేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. మనకి పైథాన్లో యారే అనే కాన్సెప్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. అంటే మనకి పైథాన్లో జావాలో అయితే యారేస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. పైథాన్లో అయితే మనకి యారే అనే ఒక కాన్సెప్ట్ ఉండదు అనమాట. అంటే చేసే పని ఒకటే కాకపోతే మనం ఏం చేస్తాం అంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి చేస్తాం. వాళ్ళు జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. అంటే యారేస్ అంటే ఏం చేస్తారంటే ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మ్యాట్రిక్స్ 4-ఇయర్ ఇలాంటి పనులన్నీ చేసే వాటిని యారేస్ అంటారు అనమాట.
అంటే యారేస్ అనేది చెయ్యాలి అంటే యారేస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది యారేస్ అంటే ఏంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ తర్వాత చూద్దాం. యారేస్ అనే వాటిని కనుక మనం వర్క్ చేయాలి అంటే పైథాన్లో మనం డైరెక్ట్గా ఎప్పుడు కూడా చేయలేమన్నమాట. పైథాన్లో యారేస్ అనే కాన్సెప్టే లేదనమాట. అందుకోసం పైథాన్లో యారేస్ అనే కాన్సెప్ట్ని కనుక డీల్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే ప్రీవియస్లీ ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా చేస్తారనమాట. ఏంటిదంటే లిస్ట్ మనం నేర్చుకున్నాం చూడండి, ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈ యారేస్ అనే కాన్సెప్ట్ని మనం పైథాన్లో ప్రీవియస్లీ వర్క్ చేసేవాళ్ళం అనమాట. కాకపోతే ఏమైందంటే చాలా లేట్ ప్రాసెస్ అనమాట. లిస్ట్తో కనుక యారేస్ అనే కాన్సెప్ట్ని మనకి అచీవ్ చేయాలి అంటే ఇట్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం. అంటే ఎక్స్పెక్టెడ్ టైం కంటే చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది అనమాట. అందుకోసం ఏం చేశారంటే ఈ యారేస్ అనే కాన్సెప్ట్తో వర్క్ చేయాలి అంటే మనకి పైథాన్లో లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. దీని ద్వారా చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అందుకోసం నవ్య డేస్లో ఏం చేసేసారంటే ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ని రీప్లేస్ చేసేసి మన వాళ్ళు ఏం చేశారంటే ఒక టూల్ని డెవలప్ చేశారు. దాన్ని ఏమంటారంటే NumPy అని పిలుస్తారు. అంటే NumPy అనే దాన్ని దేనికి యూజ్ చేస్తారంటే మేజర్గా దేనికి యూజ్ చేస్తారంటే పైథాన్లో యారేస్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే పైథాన్లో యారేస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే NumPy అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి ఏం చేస్తారంటే వర్క్ చేస్తారనేసి మనం నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి డౌట్? ఓకేనా? ఇది జనరల్గా మనం NumPy అనే దాన్ని ఎందుకు చేస్తారంటే దీనికోసం మాత్రమే వాడతారనమాట. ఓకే, ఇదంతా నాకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. ఓకే, ఇంట్రడక్షన్ బాగా అర్థమైపోయింది. లేటర్ మనం ఏం చేద్దామంటే ఇంట్రడక్షన్ మనకు బాగా అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్స్టలైజేషన్ అనేది చేద్దాం. అంటే పైథాన్లో మనం NumPy అంటే ఇంక పైథాన్లో అనే ఇవన్నీ తీసే ఒక ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ని కనుక మనం డీల్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, పైథాన్లో ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ని కనుక మనం డీల్ చేయాలంటే మనం ఏం చేస్తాము, NumPy అనే పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసి మనం వర్క్ చేయాలి. పైథాన్లో ఉన్న లైబ్రరీని కనుక మనం పైథాన్లో ఉన్న NumPy అనే లైబ్రరీని కనుక యూజ్ చేసుకోవాలనుకప్పుడు మనం ఏం చేయాలి, ప్లే స్టోర్ అనే దాంట్లోకి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. పైథాన్లో ప్లే స్టోర్ అనేది ఉండదన్నమాట. పైథాన్లో NumPy అనే ఒక లైబ్రరీని కనుక మనం ఇన్స్టాల్ చేయాలి అంటే దట్ మీన్స్ డౌన్లోడ్ చేయాలి అన్నా, సెటప్ చేయాలి అన్నా, ఇన్స్టాల్ చేయాలన్నా కానీ దానికి ఏమిటంటే సపరేట్గా ప్రాసెస్ ఉంది అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. పైథాన్లో ఏదైనా ఒక లైబ్రరీని కనుక మనం వర్క్ చేయాలి అంటే పైథాన్లో ఉన్న ఏదైనా ఒక లైబ్రరీతో కనుక మనం వర్క్ చేయాలి అంటే దానికోసం బోల్డ్ రకాల ప్రాసెస్లు ఉంటాయి అనమాట. వాటిలో మనం మోస్ట్ పాపులర్గా వాడే వన్ ఆఫ్ ద ప్రాసెస్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. అంటే మనం చెప్పుకున్న ఐడిఎల్ఈ ప్రాసెస్ గురించి చెప్పాను, పైచామ్తో వర్క్ చేయొచ్చు అని చెప్పాను, అలానే జూపిటర్ నోట్బుక్ అనే దాంతో వర్క్ చేయొచ్చు అని చెప్పాను, అలానే కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసి కూడా వర్క్ చేయొచ్చు అని చెప్పాను. వాటిలో అన్ని ప్రాసెస్ల గురించి మీకు ఏం చేశానంటే ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఎలా సెటప్ చేస్తారనే ప్రతి దాని గురించి కూడా మీ అందరికి చెప్పాను అనమాట. అందుకని మళ్ళీ నేను చెప్పను అనమాట. ఓకేనా? అలానే మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో మీరు కూడా నాతో పాటు ఏం చేయాలంటే మీరు కూడా ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు చాలా బగ్స్ వస్తాయి అన్నమాట. ఆ బగ్స్ అన్నీ రాకుండా ఉండాలి అంటే మీరు కూడా ఏం చేయాలంటే నాతో పాటు స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నప్పుడు 1-2 సార్లు కనుక మీరు కూడా నాతో పాటు కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక వచ్చినాయి అనుకోండి, వాటన్నిటిని కూడా నేను కూడా ఏం చేస్తానంటే ట్రబుల్ షూట్ చేసేసి ఎక్కడైతే మీకు ఎర్రర్ వస్తుందో దాన్ని ఏం చేస్తానంటే రెక్టిఫికేషన్ అనేది చేయొచ్చు అనమాట. అలా మీరు చేయకుండా ఆవుతని వినేసేసి క్లోజ్ కనుక చేశారనుకోండి చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే NumPyని కనుక ఇన్స్టాల్ చేయడము, దాన్ని సెటప్ చేయడం అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. దానికోసం ఏం చేశానంటే నిన్న మనం చేసాం కదా, మళ్ళీ పోయింది కదా, వెంటనే క్విక్గా మనం కనుక ఈ NumPy అనే లైబ్రరీని కనుక మనం లోకల్ కంప్యూటర్తో సెటప్ చేయాలంటే ఎలా చేస్తారంటే దానికోసం మీరు చూడండి, నేను యాప్స్ డౌన్లోడ్ చేయమన్నాను నిన్న కూడా. వాటిలో ఏంటంటే మీ దగ్గర ఉన్న సెర్చ్ అనే మెనూలోకి వెళ్ళేసేసి ఇక్కడ మనం ఏం చేసాము, ఈ NumPy పైథాన్లో ఉన్న మోస్ట్ పాపులర్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో ఆ లైబ్రరీ ఈజీ అనమాట. పైచామ్స్ ఇవన్నీ చేయడం అంటే చాలా తలనొప్పి వ్యవహారం అనమాట. అలా కాకుండా ఈజీగా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే అనకొండ నావిగేటర్ అని ఒక అప్లికేషన్ ఉంటుందని చెప్పాను. ఈ అనకొండ నావిగేటర్ అనే అప్లికేషన్ని మనం ఏం చేస్తామంటే క్లిక్ చేసేసామనుకో, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేయడం అవన్నీ అయిపోయినాయి కదా. ఓకే, ఏం చేశానంటే ఈ అనకొండ అనే అప్లికేషన్ నేను ఏం చేశానంటే క్లిక్ చేసాను అనమాట. క్లిక్ చేయగానే మీకు ఏమైందంటే ఒక 2 minutes ఆఫ్ ద టైం తీసుకుంటుంది అనమాట లోడ్ అవ్వడానికి.
నాకు అందుకోసం నేనేం చేశానంటే ఈ అనుకొండాన్ని క్లిక్ చేయగానే ఒక 2 మినిట్స్ మనం ఏం చేద్దాం అంటే వెయిట్ చేద్దాం అనమాట. అప్పుడు ఏం జరిగిద్దని చూద్దాం. ఓకేనా. అనకొండ అనేది ఇన్‌స్టాలైజేషన్ అనేది అవుతుందనమాట. యాహ్! యాహ్! అనకొండ అనేది మనకేమవుతుందంటే, ఇలా మనకేమవుతుందంటే దాన్ని మీరు క్లిక్ చేయగల వెంటనే ఏమవుతుందంటే, అనకొండ అనేది ఏమవుతుందంటే 3 టైమ్స్ మనకేమవుతుందంటే ట్రిగ్గర్ అయిపోయి, తర్వాత మనకేమవుతుందంటే పేజ్ అనేది ఓపెన్ అయిపోయిద్దనమాట. ఓకేనా. ఇప్పుడు నాకేమైందంటే అనకొండ నావిగేటర్‌కి సంబంధించిన వెబ్ పేజ్ అనేది నాకు ఓపెన్ అయిపోయింది. ఈ వెబ్ పేజ్‌లో మీరేం చేయాలంటే, ఇక్కడ మీకు సైన్ ఇన్ ఫర్ ఏఐ కోడింగ్ హెల్ప్ అని ఉంటదనమాట. ఇది మీరేమి చేయొద్దనమాట. దీంట్లోకెళ్ళి మీరు క్యాన్సిలేషన్ చేయండి. ఓకే. డన్. అయిపోయింది. తర్వాత మీరేం చేయాలంటే, ఇక్కడే గనుక మీకు మినిమైజ్ కనుకుంటే దాన్ని మాక్సిమైజ్ చేసేసేయండి. చేసేస్తే మీకు ఇక్కడే కనపడిద్దనమాట. జూపిటర్ నోట్‌బుక్. అంటే మనం ఏం చేస్తారంటే, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనం నంపై అనేది గానీ, పాండాస్ అనే లైబ్రరీస్‌తో గానీ వర్క్ చేయాలనుకో, అందరూ గూడా ఏం చేస్తారంటే, జూపిటర్ నోట్‌బుక్ అని ఒకటి ఉంటదనమాట టూల్. ఆ టూల్‌ని యూజ్ చేసేసుకొని చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు, చిన్న డెవలపర్ నుండి పెద్ద పెద్ద టెక్ జెయింట్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ జూపిటర్ అనే నోట్‌బుక్‌ని యూజ్ చేసి మాత్రం ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది ఈజీ అనమాట. ఎందుకంటే మనకి స్టెప్ బై స్టెప్ అనేది ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నాం ప్రతిదీ కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. దానికి తోడు నాకేమనిపిస్తుందంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పైథాన్‌తో వర్క్ చేయాలంటే ప్రతి చిన్న కంపెనీ కూడా నౌ డేస్‌లో ఏం చేస్తుందంటే జూపిటర్ అనే నోట్‌బుక్‌ని యూజ్ చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇది అడ్వాన్స్డ్ టూల్ అనమాట. ఈ టూల్‌లో మనం ఏం చేయొచ్చంటే చాలా రకాల వర్క్స్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చంటే ఈజీగా చేయొచ్చనమాట. నేమ్ మార్చడం గానీ, ఇలా బోలెడన్ని ప్రాసెస్‌లన్నీ కూడా మనం ఏం చేయొచ్చంటే జూపిటర్ అనే నోట్‌బుక్‌ని యూజ్ చేస్తానమాట. అంతవరకు నేర్చుకుని రోజు మనం దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్క పాయింట్ నేర్చుకుందాం. ఓకే. ఈ జూపిటర్ నోట్‌బుక్‌ని మనం మన లోకల్ సెటప్‌లో గనక చేయాలి అంటే ఏం చేస్తానంటే ఇక్కడికెళ్ళి లాంచ్ అని ఉంటదనమాట. లాంచ్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీకేమవుతుందంటే బోటంలో ఏమవుతుందంటే ఒక కర్సర్ అనేది ఏమవుతుందంటే రొటేట్ అవుతా ఉంటది. అది రొటేట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి జూపిటర్ నోట్‌బుక్ అనేది మన లోకల్ ల్యాప్‌టాప్ లోపల ఏమవుతుందంటే లాంచ్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఎప్పుడైతే మన లాంచ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మనకేమవుతుందంటే మొజిల్లా గానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే ఒక ప్లే స్టోర్స్ ఉంటాయి కదా, మీ దగ్గర వెబ్ బ్రౌజర్స్ ఉంటాయి కదా, వాటిలో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది అనమాట. ఓకే దెన్ నా దగ్గర ఏమైందంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది ఉంది. ఆ ఎడ్జ్లో నాకు ఏమైందంటే ఆటోమేటిక్ డైరెక్ట్గా నాకేమైందంటే వెంటనే నాకేమైందంటే అనకొండకి సంబంధించిన అసిస్టెంట్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. దాంతోపాటు నాకేమైందంటే జూపిటర్ నోట్‌బుక్ అనేది ఓపెన్ అయిపోయింది. వెంటనే మనం ఏం చేయాలంటే జూపిటర్ నోట్‌బుక్‌తో కదా వర్క్ చేయాల్సింది. ఈ అనకొండకి సంబంధించిన అసిస్టెంట్‌ని మనం ఏం చేద్దాం అంటే క్లోజ్ చేసేద్దాం. ఓకే దెన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తున్నాము, ఈ నంపై గానీ, పాండాస్ అనే లైబ్రరీస్‌తో కనుక వర్క్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక న్యూ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకొని డెస్క్‌టాప్ మీద పెట్టుకొని, ఆ న్యూ ఫోల్డర్‌లో మనం ఏం చేస్తాము, ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాం, మనం చేసే ప్రతి వర్క్‌ని కూడా ఏం చేస్తున్నాము, ఆ ఫోల్డర్‌లోకి తీసుకొచ్చి నీట్‌గా స్టోరేజ్ చేసేసుకుంటాం. అలా స్టోరేజ్ చేసుకోవడం ద్వారా ఏమైద్ది, మనం చేసిన వర్క్ అంతా కూడా ఏమవుతుంది, నంపై టూల్ మీద చేసే ప్రతి టాస్క్, ప్రతి టికెట్ కూడా ఏమవుతుంది, దాంట్లోనే స్టోరేజ్ అయి ఉంటుంది. ఎన్ని రోజులైనా సరే దాంట్లోనే ఉంటుంది. ఏదైనా బగ్ వచ్చిందనుకో వెంటనే దాంట్లోకెళ్ళి ఏం చేస్తారు, కరెక్షన్ చేయడం అనేది చేస్తారు. అందుకు నోట్‌బుక్ అంటే ఏంది, రాసి పెట్టుకోవడం కదా. రాసి పెట్టుకోవాలంటే మనం ఏం చేస్తామంటే, మన లోకల్ డెస్క్‌టాప్ మీద రాసుకోవడానికి నేనేం చేశానంటే, ఇగో చూడండి, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఏంటిది, నంపై అనేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను కదా. ఆ ఫోల్డర్‌లో నేను ప్రతిదీ కూడా ఏం చేస్తున్నానంటే వచ్చి స్టోరేజ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. నోట్‌బుక్ అంటే నోట్ చేసుకోవడమే కదా చేసేది. ఇప్పుడు మనం జూపిటర్ నోట్‌బుక్ అంటే ఏంటంటే మనం చేసే న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ సంబంధించిన ఏ ప్రోగ్రామ్ చేసినా ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే నోట్ చేసుకోవడం అనేది చేస్తాం. ఎక్కడ, మన లోకల్ ల్యాప్‌టాప్ లోపల. ఓకే. అలా నోట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన డెస్క్‌టాప్ మీద మనం ఏం చేయాలి అంటే ఒక న్యూ ఫోల్డర్‌ని క్రియేట్ చేసేసేసి దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒక ఎంప్టీగా ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఓకే. తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే ఫోల్డర్‌ని క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్‌ని మనం ఏం చేయాలంటే మన నోట్‌బుక్, జూపిటర్ నోట్‌బుక్ ఏదైతే ఉందో
దానికి ఏం చేయాలి అంటే అసైన్ చేయాలన్నమాట. అలా అసైన్ చేయాలి అంటే మనం ఏదైతే ఫోల్డర్‌లో మనం చేసే ప్రతి ప్రోగ్రామ్ అనేది ఏం కావాలి, ఈ ఫోల్డర్‌లో స్టోరేజ్ అవ్వాలి. అలా స్టోరేజ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, కనెక్ట్ చేయాలన్నమాట. ఏంటిది, మన డెస్క్‌టాప్ మీద ఉన్న న్యూ ఫోల్డర్‌ని జూపిటర్ నోట్‌బుక్‌లో మనం ఏం చేయాలంటే దాన్ని మెర్జ్ చేయాలన్నమాట. దాంతో మనం ఏం చేయాలంటే కనెక్షన్ అనేది చేయాలి. అలా కనెక్షన్ చేయాలి అంటే ఏం చేయాలంటే, మీరు ఇక్కడ ఉన్న చూడండి జూపిటర్ నోట్‌బుక్ దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి. రన్నింగ్ అని, ఫైల్స్ అనేసేసి, వ్యూ ఇయన్నీ కనపడుతున్నాయి కదా! దీంట్లో మీరేం చేస్తారంటే ఫైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాంట్లోకెళ్తే మీరేం చేయాలంటే కిందకి వెళ్తా ఉంటే స్క్రోల్ డౌన్ చేసేసుకుంటా ఉంటే డెస్క్‌టాప్ ఎక్కడ ఉందో చూసుకోండి. డెస్క్‌టాప్ లేదు కాబట్టి నాకేం చేయాలంటే ఇక్కడ వన్ డ్రైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటదనమాట. ఈ వన్ డ్రైవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి తర్వాత ఏం చేస్తారంటే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేయంగానే ఏమైద్దంటే ఆ వన్ డ్రైవ్ అనే ఏదైతే ఫోల్డర్ ఉందో మీ సిస్టమ్‌కి వన్ డ్రైవ్ అనేది ఉంది కదా! ఆ వన్ డ్రైవ్‌లో ఉన్న టోటల్ ద ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ అయిపోతాయి అనమాట. ఓకే. ఆ వన్ డ్రైవ్‌లోకి వెళ్తే నాకేముందంటే డెస్క్‌టాప్ అనే ఒక ఆప్షన్ కనపడింది. అప్పుడు నేనేం చేశానంటే కర్సర్ సహాయంతో డెస్క్‌టాప్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏం చేశానంటే ఎంటర్ చేశాను. అప్పుడు నాకేమైందంటే డెస్క్‌టాప్ మీద నేను ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్స్ అన్నీ నాకేమైనాయంటే ఓపెన్ అయిపోయినాయి. తర్వాత నేనేం చేస్తున్నానంటే నేను చేసే ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాను, నంపై అనే ఫోల్డర్‌లోకి వెళ్ళి స్టోరేజ్ అవ్వాలనుకున్నాను కదా! అందుకని నంపై అనే దాని మీద క్లిక్ చేసేసేసి వెంటనే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటదనమాట. న్యూ అని. ఆ న్యూ మీద క్లిక్ చేసేసి దాంట్లోకెళ్ళి పైథాన్ 3 అని ఉంటది. పైథాన్ కొండ అని ఉంటదనమాట. ఆటిలోకెళ్ళి మనం ఏం చేయాలంటే పైథాన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ పైథాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే వెంటనే మనకి ఏమైద్దంటే జూపిటర్ నోట్‌బుక్ అండ్ మనకేమవుతుంది, మన యొక్క ఫోల్డర్ 2 కూడా ఏమవుతుందంటే ఒకదాంతో ఒకటి ఏమవుతుందంటే అరేంజ్ అవ్వడం. అంటే 2 కూడా ఏమవుతాయంటే ఒకదాంతో ఒకటి ఏమవుతుందంటే మర్జ్ అవ్వడం అనేది జరిగిద్ది. అంటే మనం ఇక్కడ అన్‌టైటిల్డ్ అని ఇప్పుడు మనకు ఓపెన్ అయిన పేజ్ ఏదైతే ఉందో, ఈ పేజీలో మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో, ఆ ప్రోగ్రామ్ మొత్తం కూడా డైరెక్ట్‌గా ఏమవుతుందంటే మన లోకల్ ల్యాప్‌టాప్ లోపలికెళ్ళిపోయి మనకేమవుతుందంటే మనం నేర్చుకున్నాం కదా! నంపై అనే ఒక ఫైల్ ఒక ఫోల్డర్ ఓపెన్ చేసాం కదా! ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళిపోయి ఏమవుతుందంటే ప్రతి కంటెంట్ కూడా ఏమవుతుందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఓకే. ఈ జూపిటర్ నోట్‌బుక్ మనం ఎలా అంటే ఎప్పుడైనా సరే ఒక ఫైల్‌కి గనక పేర్లు మార్చాలంటే ఎలా అయితే మారుస్తున్నామో, దీంట్లో కూడా మనం ఫైల్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఎన్ని రకాల వేరియేషన్స్ అయితే ఉంటాయో, ఆ వేరియేషన్స్ అన్నీ కూడా మనం ఏం చేయొచ్చంటే జూపిటర్ నోట్‌బుక్‌లో చేయొచ్చనమాట. ఇలా చేసేటప్పుడు ప్రతిరోజు మనం కన్‌ఫ్యూజ్ అవుతాం కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏ రోజైతే ఏ టాస్క్ అయితే చేస్తున్నామో, ఆ టాస్క్‌కి రిలేటెడ్‌గా మనం ఏం చేయాలంటే, మన ఏదైతే మన ఫోల్డర్‌లో పెట్టుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్‌కి మనం ఏం చేయాలంటే నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ నేమ్ ఇవ్వాలి అంటే మీరేం చేయాలంటే మీరు ఇక్కడ చూడండి ఈ అన్‌టైటిల్డ్ అనేది చూడండి. ఈ అన్‌టైటిల్డ్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏమైద్దంటే రీనేమ్ ఫైల్ అని ఉంటదనమాట. ఈ రీనేమ్ ఫైల్‌లోకెళ్ళేసేసి అక్కడ అన్‌టైటిల్డ్ అని ఉంచండి. మిగతాదంతా మీరు కదిలియపాకండి. అన్‌టైటిల్డ్ అనేది ఒక్కటే కదిలించేయండి. తర్వాత డాట్ ఆ పీవైఎన్‌డి అంటే ఏమన్నా అదంతా కూడా ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? ఓకే. ఆ డాట్‌కి ముందుల ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని తీసేయండి. అక్కడికెళ్ళి మనం ఈరోజు సెషన్‌లో మనం ఏం చేస్తాం అనుకున్నాము, యారేస్ కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని యారే అని పెట్టుకున్నాను. యారే డాట్ అనేసి మిగతాదంతా ఉంచేసేసి నేనేం చేశానంటే రీనేమ్ అని క్లిక్ చేశాను. వెంటనే మీరు కనుక చూసారనుకోండి ఇక్కడ చూడండి మీకే అర్థమైద్ది. ఇందాక అన్‌టైటిల్ అని ఉంది. ఇప్పుడు నాకేమైందో చూడండి యారే అని వచ్చేసింది. అంటే మనం ఈరోజు చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే యారేస్ అనే ఒక కాన్సెప్ట్‌ని గురించి చేస్తున్నాం అన్నమాట. ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే మన లోకల్ ల్యాప్‌టాప్‌లో ఏం చేసేసామంటే నంపై లైబ్రరీని వర్క్ చేయడానికి ఏం చేసామంటే మన లోకల్ ల్యాప్‌టాప్‌లో జూపిటర్ నోట్‌బుక్‌ని సెటప్ చేసుకోవడం అనేది జరిగిపోయిందన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హావ్. ఎందుకంటే మీరు రోజు గనుక ఇది చేయకపోతే మీకేమవుతారంటే చాలా కష్టపడతారనమాట. ఎవరికైనా సరే డౌట్ ఉంది ఇంకా. వసంత ఓకే. ఆ తర్వాత మనం ఏం చేయాలనేది చూద్దాం. తర్వాత ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక పైథాన్ లైబ్రరీని గనక పైథాన్ లైబ్రరీతో కనుక ఏదైనా సరే మనం వర్క్ చేస్తున్నామనుకో, పైథాన్‌లో ఏదైనా ఒక మాడ్యూల్‌తో కానీ లైబ్రరీ అంటారు దీన్ని ఏమంటారు మాడ్యూల్ అంటారు. పైథాన్‌లో ఏదైనా ఒక మాడ్యూల్‌ని గాని మనం ఇన్‌స్టాల్ చేసేసామనుకో, అలా ఇన్‌స్టాల్ చేసిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఒక కమాండ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అంటే పైథాన్‌లో ఏదైనా ఒక లైబ్రరీతో కానీ
లైబ్రరీస్ని వేరే నేమ్తో ఏమని పిలుస్తారు అంటే మాడ్యూల్స్ అని కూడా పిలుస్తారు. అంటే మనం ఏదైనా సరే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసమే కదా మాడ్యూల్ యూజ్ చేసేది. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, మ్యాట్రిక్స్ అండ్ ఫోరియర్ వీటన్నిటిని ఏమంటారు, యారేస్ అంటారు. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే పైథాన్లో యారేస్ అనే ఒక కాన్సెప్ట్ నేను చేద్దాం అంటే డీల్ చేద్దాం అనుకుంటున్నాను. పైథాన్లో నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ఎస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ని నేనేం చేద్దాం అంటే ఈ కాన్సెప్ట్ మీద వర్క్ చేద్దాం అనుకున్నాను. ఈ కాన్సెప్ట్ మీద నేను వర్క్ చేయాలి అనుకో అప్పుడు నేను ఏం చేయగలను, NumPy అనే ఒక లైబ్రరీని యూజ్ చేసేసి నేను ఏం చేయగలను అంటే వర్క్ చేయగలను. NumPy అనే దాన్ని ఏమంటారంటే లైబ్రరీ అంటారు, ఆర్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మాడ్యూల్ అని కూడా పిలుస్తారు అనమాట. అంటే యారేస్ అనే ఒక కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే NumPy అనే ఒక మాడ్యూల్ని ఆర్ పైథాన్లో NumPy అనే ఒక లైబ్రరీని యూజ్ చేసి వర్క్ చేస్తాం. అలా మనం ఏదైనా ఒక మాడ్యూల్ని కానీ ఏదైనా ఒక లైబ్రరీతో కానీ మనం వర్క్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే అవి లైబ్రరీస్ అన్నీ మనకి డైరెక్ట్గా ఉండవు కదా. ఆ లైబ్రరీస్ మనం ఏ లైబ్రరీ 200+ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. ఆ 200+ ఆఫ్ లైబ్రరీస్ అన్నిటి కూడా మనం ఏం చేయొచ్చు అంటే జూపిటర్ నోట్బుక్తో వర్క్ చేయొచ్చు అనమాట. అంటే పైథాన్లో ఉన్న లైబ్రరీకి సంబంధించి 200 లైబ్రరీస్తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే జూపిటర్ నోట్బుక్తో చేయొచ్చు అనమాట. అందుకోసం ఎప్పుడైనా సరే జూపిటర్ అనే నోట్బుక్తో కనుక లేదా పైచామ్ అనే దాంతో కనుక మనం వర్క్ చేస్తున్నాం అనుకో జస్ట్ సింపుల్ మనం ఏ లైబ్రరీతో అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ లైబ్రరీని మనం ఏం చేయాలంటే కంప్యూటర్కి చెప్పాలన్నమాట. ఈ లైబ్రరీతో నేను ఈ వర్క్ చేస్తున్నాను అని చెప్పాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, హలో వరల్డ్ అనే మెసేజ్ కనుక నేనేం చేయాలంటే డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. కంప్యూటర్ కనుక చెప్పాలి అంటే మనం ఏం చేస్తాము, మనం అదే వర్డ్ని డిస్ప్లే చేయాలంటే ఏం చేస్తారు, మనకు దాదాపు 700+ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ని యూజ్ చేసినా సరే ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయవచ్చు. కాకపోతే మనం ఏం చేసాం, పైథాన్ అనే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసేసి దాంతో మనం ఎలా వర్క్ చేయొచ్చు అనేది మనం నేర్చుకున్నాం అనమాట. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏఐకి సంబంధించిన ఏ కాన్సెప్ట్ అయినా సరే చేయాలి అంటే నేను ఏం చేస్తానంటే పైథాన్లో ఒకే ఒక లైబ్రరీ ఉంది, అది NumPy అనే లైబ్రరీ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే NumPy అనే లైబ్రరీని మనం ఏం చేయాలంటే మన జూపిటర్ నోట్బుక్ లోపలికి ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే పైథాన్లో ఏం చేస్తానంటే ఒక లైబ్రరీతో కనుక వర్క్ చేస్తున్నాం అంటే ఆ లైబ్రరీని మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి, అంటే తెచ్చుకోవాలన్నమాట మన నోట్బుక్ లోపలికి. అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేయడం అనేది చేయాలన్నమాట. ఏదైనా ఒక లైబ్రరీతో కనుక మనం వర్క్ చేయాలంటే పైథాన్లో అప్పుడు మనం ఏం చేయాలంటే పైథాన్లో ఏ లైబ్రరీస్తో అయినా సరే దేనితో అయినా సరే ఏ మాడ్యూల్తో అయినా సరే మనం లైబ్రరీ ఆర్ మాడ్యూల్ ఏ మాడ్యూల్తో కానీ ఏ లైబ్రరీతో అయినా సరే మనం వర్క్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పైథాన్లో ఇంపోర్ట్ అనేది చేసుకోవాలన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే తెలుసు కదా. మనం ఏం చేయాలంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, న్యూమరికల్ పైథాన్ అంటే NumPyకి సంబంధించిన టాస్క్లు చేద్దాం అనుకున్నాను. హ్యారేకి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను డీల్ చేద్దాం అనుకున్నాను. అలా డీల్ చేయాలంటే నేను ఏం చేస్తున్నానంటే ఓకే కంప్యూటర్కి అర్థం కావాలి కాబట్టి నేను చేసే ప్రతి టాస్క్ కంప్యూటర్కి అర్థం కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్ అని చెప్పి తర్వాత స్పేస్ ఇచ్చి NumPy అని చెప్పాను. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏమని చెప్పిందంటే మా ఓడు NumPy అనే ఒక లైబ్రరీ ఉంది కదా, ఆ లైబ్రరీని జూపిటర్ నోట్బుక్లోకి తెచ్చుకొని వర్క్ చేస్తున్నాడని కంప్యూటర్ గుర్తుపెట్టుకుంటుంది అనమాట. ఆ తర్వాత కనుక మనం రన్ చేసేసామనుకో కసర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వచ్చింది అంటే ఏంటంటే మనం ఏదైతే చెప్పామో సింటాక్ ఆ సింటాక్ని ప్రాపర్గా ఏం చేసిందంటే కంప్యూటర్ రీడ్ చేసిందని దాని మీనింగ్ అనమాట. ఒకవేళ కసర్ కనుక రాకుండా ఎర్రర్ బాక్స్ కనుక మీకు ఓపెన్ అయిందనుకో అంటే మీరు చెప్పింది ఏదైతే కమాండ్ ఉందో ఆ కమాండ్ని కంప్యూటర్ అనేది ఏం చేసిందంటే అర్థం చేసుకోలేదు, దాంట్లో ఏదో మిస్టేక్ ఉందని దాని మీనింగ్ అనమాట. అట్లా మనం ఏం చేస్తామంటే ఈ జూపిటర్ నోట్బుక్లో ఉన్న ఒకే ఒక్క మీనింగ్ అనమాట. మనం పెట్టిన కసర్ అనేది ఏమైందంటే బ్లూ డాట్ కింద లైన్లోకి కనుక వచ్చింది అంటే మనం చెప్పినది ఏదైతే ఉందో అదంతా ప్రాపర్గా ఉందని దాని మీనింగ్. ఒకవేళ ప్రాపర్గా లేదు అంటే ఏం చేస్తానంటే వెంటనే నాకు ఏం చేస్తానంటే ఎర్రర్ నోట్బుక్ని ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఓకే. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, NumPy అనే దాన్ని NumPy అనే ఒక లైబ్రరీ దట్ మీన్స్ ఏదైనా NumPy అనే ఒక మాడ్యూల్ నేను ఏం చేశానంటే నా జూపిటర్ నోట్బుక్ లోపల ఏం చేశానంటే ఇంపోర్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేనేం చేశాను, NumPy అనే టూల్ని నేనేం చేశాను తెచ్చుకున్నాను. ఇప్పుడు ఏ NumPy వర్షన్ తెచ్చుకున్నాను అనేది మనం చూడాలి కదా. మనం NumPyని తెచ్చుకున్నాం కదా, పైథాన్లో మనం ఏ వర్షన్తో మనం వర్క్ చేస్తున్నాం మనం తెలుసుకున్నట్లే మనం NumPyలో ఏ అడ్వాన్స్డ్ వర్షన్ని మనం యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనకి ఒక కమాండ్ ఉందన్నమాట. ఏంటిదంటే దానికి సింటాక్ ఉందన్నమాట. ఏంటిదంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలంటే
ఒక కీవర్డ్ అనేది చెప్పాలన్నమాట. దాన్ని ఆట్రిబ్యూట్ అంటారు కదా, అంటే దాన్ని ఏమంటారు అనుకున్నాము, యాట్రిబ్యూట్స్ అంటారు, లేదంటే ఫంక్షన్ లోపల ఉండే వాటిని ఏమంటారు అనుకున్నాము. ఫంక్షన్ రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టుకుంటే దాంట్ లోపల కనుక పెట్టే వాటిని ఏమంటారని చెప్పాను నేను వసంత. ఆర్గ్యుమెంట్స్ అంటారని మీ అందరికీ తెలుసు కదా. అంటే పైథాన్లో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని పాస్ చేస్తారు. అలా పాస్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే ఒక ఆర్గ్యుమెంట్ అనేది చెప్పాలన్నమాట. ఏంటిదంటే మనం ఏ ప్రజెంట్ వర్షన్ ఆఫ్ నంఫైని వాడుతున్నామో తెలుసుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే పైథాన్లో నంఫై అనేది కాబట్టి py అని పెట్టేసి తర్వాత డాట్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. తర్వాత అండర్ స్కోర్ తర్వాత ఏం చేయాలంటే వర్షన్ అని చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలంటే అండర్ స్కోర్స్ అనేది పెట్టాలి. పెట్టేసి మనం ఏం చేయాలంటే రన్ చేయాలన్నమాట. అప్పుడు నాకు ఏమైంది చూడండి, నాకు వెంటనే నేను ఏదైతే చేశానో అది ప్రాపర్గా లేదు అనేది నాకు ఏమర్థమైందంటే నాకు ఎర్రర్ రావడం అనేది జరిగిపోయింది. ఓకే డన్, అంటే నేను చెప్పింది ఏదైతే ఉందో ఆ కమాండ్ ప్రాపర్గా అర్థం చేసుకోలేదు. అంటే మనం ఎప్పుడైతే సరే తప్పులు కనుక రాస్తామనుకో వెంటనే మనకి ఏమైందంటే ఇలా ఎర్రర్ పేజ్ అనేది వస్తుంది అనమాట. అర్థమైందా? అప్పుడు మనం ఏం చేస్తాము, కరెక్ట్ వర్షన్ ఏదో మనం తెలుసుకోవాలి కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తారంటే కరెక్ట్ వర్షన్ మనం కరెక్ట్ కమాండ్ అనేది చెప్పకపోతే మనకి ఏమైందంటే ఎర్రర్స్ అనేవి వస్తాయి. మామూలుగా మనం ఏం చేయాలనుకుంటున్నాము ఆ నంఫై ఏదైతే ఉందో ఆ నంఫై వర్షన్ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాం. మనం ఏం చేసాం, నంఫైని ఇన్స్టాల్ చేసేసి మనం ఏం చేసాం అంటే పైథాన్ ఎక్కామన్నమాట. అది తప్పు కదా. కరెక్ట్ కమాండ్ ఏంది ఇక్కడ చూడండి, నంఫై యొక్క వర్షన్ ఏదో చూడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే నంఫై అని పెట్టేసి తర్వాత డాట్ పెట్టేసి __ పెట్టేసి వర్షన్ అని పెట్టేసి తర్వాత ఏం చేయాలి __ అనేది చెప్పాలి. ఇలా చెప్పినప్పుడు మాత్రమే కదా మనం ఏదైతే నంఫైని తెచ్చుకున్నామో దాని యొక్క ప్రజెంట్ వర్షన్ అనేది తెలిసిపోయింది అనమాట. అలా తెలియాలంటే నేను ఇప్పుడు ఏం చేశాను py అని పెట్టాను. అందువల్ల నాకు ఏం జరిగిందంటే సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. అంటే మీరు ఇట్లా కామన్గా చేసే వన్ ఆఫ్ ద మిస్టేక్స్ ఇవి అనమాట. అందుకోసం మీరు ఏం చేయాలంటే ఈ నోట్బుక్తో చేసేసేటప్పుడు పక్కా క్లారిటీ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేశానంటే రౌండ్ బ్రేసెస్ తీసుకొని నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ప్రజెంట్ నంఫై యొక్క వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ ఎంతో తెలుసుకుందాం అనుకున్నాను. అందుకోసం ఏం చేశానంటే నంఫై అని పెట్టాను. తర్వాత ఏం చేశానంటే డాట్ పెట్టేసి తర్వాత అండర్ స్కోర్ వర్షన్ అండర్ స్కోర్ అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే రన్ చేసేసాను. అప్పుడు నాకేమైంది చూడండి, వెంటనే నాకేమైంది కసర్ అనేది నెక్స్ట్ టైప్లోకి వచ్చింది. అంటే ఏమైంది, నేను ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ ద కోడ్ చెప్పానో ఆ సీక్వెన్స్ మొత్తం కూడా ఏమైందంటే కంప్యూటర్ ప్రాపర్గా రీడ్ చేసుకుంది. వెంటనే నాకు ఏం చేసింది, ప్రాపర్గా నా సింటాక్స్ కరెక్ట్గా ఉంది కాబట్టి అప్పుడు ఏం చేసింది, వెంటనే నాకు అవుట్పుట్ని అచీవ్ చేయడం అనేది చేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే మనం ఆర్ఎస్ అనే కాన్సెప్ట్తో కానీ వర్క్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, మనం పైథాన్లో ఏదైనా ఒక లైబ్రరీతో కనుక మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలి, జూపిటర్ నోట్బుక్ అనే దాన్ని ఏం చేయాలంటే మనం జూపిటర్ నోట్బుక్ని ఏం చేయాలంటే యూజ్ చేయాలన్నమాట. అలా యూజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే ఒక లైబ్రరీతో వర్క్ చేయాలంటే లైబ్రరీస్ మనం ఏం చేయాలి సెటప్ చేసుకోవాలి. అలా సెటప్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే అనుకొండ నావిగేటర్ సహాయంతో మనం ఏం చేస్తున్నామంటే ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే జూపిటర్ నోట్బుక్లో బోలిడ్ ఆఫ్ లైబ్రరీస్ని ఏం చేయొచ్చు అంటే జూపిటర్ నోట్బుక్తో వర్క్ చేయొచ్చు. కాబట్టి అందుకని జూపిటర్ నోట్బుక్ని మనం ఏం చేసామంటే డౌన్లోడ్ చేసేసుకున్నాం. తర్వాత జూపిటర్ నోట్బుక్ బోల్డ్ అండ్ టూల్స్ ఉంటాయి కాబట్టి వాటిలో ఏమంటాయి బోల్డ్ అండ్ మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. జూపిటర్లో ఆ మాడ్యూల్స్లో ఏ మాడ్యూల్తో అయితే మనం వర్క్ చేస్తున్నామని చెప్పాలో అలా చెప్పాలి అంటే ఏం కావాలంటే పైథాన్లో మనకి ఏముంటుందంటే ఒక సింటాక్స్ ఉంటుంది అనమాట. ఏ మాడ్యూల్తో అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ మాడ్యూల్తో కనుక వర్క్ చేయాలి అంటే కంప్యూటర్కి చెప్పాలన్నమాట. ఏమని చెప్పాలి అంటే ఇంపోర్ట్ అని చెప్పేసి ఏ మాడ్యూల్ని అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ మాడ్యూల్ అనేసి ఏం చెప్పాలి, మనం జూపిటర్ నోట్బుక్కి చెప్పాలి. మనం దేంతో చేస్తున్నాము, నంఫై అనే మాడ్యూల్ని అప్లై చేద్దాం అనుకున్నాం. అందుకోసం ఏం చేశానంటే ఇంపోర్ట్ నంఫై అంటే అప్పుడు నాకు ఏమైందంటే జూపిటర్ నోట్బుక్ ఏం చేసిందంటే నంఫై అనే లైబ్రరీ ఏదైతే ఉందో ఆ లైబ్రరీని ఏం చేసిందంటే మన నోట్బుక్ లోపలికి తీసుకొచ్చేసి పెట్టేసింది అనమాట. ఓకే, ఏ టైప్ ఆఫ్ వర్షన్కి సంబంధించిన నోట్బుక్ని తెచ్చేసిందో చూద్దాం అనుకున్నాం నంఫై వర్షన్ని. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిది, ప్రింట్ ఆఫ్ అంటే మనం డిస్ప్లే మీద చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్రింట్ ఆఫ్ నంఫై డాట్ చెప్పేసి __ వర్షన్ __ కనుక పెట్టామనుకో
అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఏదైతే చేసామో ఆ NumPy యొక్క లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక లైబ్రరీతో కనుక వర్క్ చేయాలి అంటే ఏం చేస్తారంటే జూపిటర్ నోట్బుక్లో ఇంపోర్ట్ చేయడం అనేది ఆనవాయితీ అన్నమాట. అలా చేసినప్పుడు మాత్రమే ఏం చేయగలమంటే ఆ లైబ్రరీతో మనం వర్క్ చేయొచ్చు అన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ చెప్పాలి. ఎందుకంటే మనం నేర్చుకునే ఈ టూల్ అనేది చాలా అడ్వాన్స్డ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బోలెడు రకాల డొమైన్స్లో కూడా ఏం చేస్తుంటే ఈ NumPy అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాడతారు అనమాట. అందుకోసం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. అలానే ఇప్పుడు నేనేం చేద్దామంటే చిన్న నాలెడ్జ్ కోసం ఏం చేద్దామంటే పైథాన్లో ఉంటాయి అనమాట. ఏముంటాయి అంటే మాడ్యూల్స్ అని, ఫంక్షన్స్ అని 2 ఉంటాయి అనమాట. అంటే ఏదైనా ఒక మాడ్యూల్తో కనుక మనం వర్క్ చేస్తున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పైథాన్లో మనకి ఏముంటాయి అంటే 2 ఉంటాయి అనమాట. అంటే మనం పైథాన్లో ఏదైనా చేయాలనుకో 2 రకాలుగా చేస్తారనమాట. ఏం చేస్తారంటే నేను సతీష్ యొక్క పేరుని ప్రింట్ చేద్దాం అనుకున్నాను. సతీష్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ నేనేం చేద్దాం అంటే డిస్ప్లే చేద్దాం అనుకున్నాను. అలా డిస్ప్లే చేయాలంటే అప్పుడు నేనేం చేస్తున్నాను, జనరల్గా ప్రింట్ ఆఫ్ అని పెడుతున్నాను. అంతేనే కదా, ప్రింట్ ఆఫ్ అని పెట్టి లోపల ఏం పెట్టాను నాకు అనవసరం. ఇలా కమాండ్ రాస్తున్నాను. లేదు అనుకో ఏదైనా ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని ఇంటీజర్ రూపంలోకి మారుద్దాం అనుకుంటున్నాను. వెంటనే నేను ఏం చేస్తున్నాను, ఇంట్ ఆఫ్ అని పెట్టేస్తున్నాను. అంతేనే కదా నన్ను వసంత, అంతేనా కాదా? ఓకే. అలా నేను ఏం చేస్తున్నానంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ని నేను ఏం చేస్తానంటే వర్క్ చేయాలి అంటే ఇలా రాయడం అనేది చేస్తున్నాను. ఇలా ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నదాన్ని ఏందో నాకు అనవసరం. ఈ రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టి కనుక ఉంచానంటే ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. ఫంక్షన్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం ఫంక్షన్స్ అనే వాటిని అప్లై చేస్తాం అనమాట. వీటిని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రింట్ అని ఉంచండి, దీన్ని ఏమని పిలుస్తారు, ఒక ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారు అనమాట. ఈ రౌండ్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ రౌండ్ బ్రేసెస్లో మనం ఇచ్చే వాటిని ఏమంటారు, ఆర్గ్యుమెంట్స్ అంటారని మనం చెప్పుకున్నాం కదా. అవన్నీ ఎందుకు తర్వాత మళ్ళీ చూద్దాం. ఏంటంటే ఇక్కడ కనుక రౌండ్ బ్రేసెస్తో కనుక ఏదైనా పెట్టామనుకో దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే మనం ఎప్పుడైనా సరే పైథాన్లో మనం ఏం చేస్తామంటే 2 వాడతారు అనమాట. ఏం వాడతారంటే ఫంక్షన్ అనేది వాడతారు, లేకపోతే ఏం చేస్తారంటే మాడ్యూల్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. అన్నమాట పైథాన్లో మనం ఏం చేస్తామంటే రెండింటిని యూజ్ చేస్తాం అన్నమాట. మాడ్యూల్స్ని కానీ లేకపోతే ఏం చేస్తారంటే ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. ఫంక్షన్స్ అనేది చేయాలనుకో ఫంక్షన్ నేమ్ పెట్టి రౌండ్ బ్రేసెస్ పెడతారన్నమాట ఫంక్షన్ వాడాలంటే. మాడ్యూల్స్ అంటే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఇందాక మనం ఏం చేసాము, NumPy అనేది ఒక లైబ్రరీ, దాన్ని మనం ఏం తెచ్చుకున్నాం. అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేసాం, ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. అంటే పైథాన్లో ఏదైనా ఒక లైబ్రరీతో కనుక మనం వర్క్ చేయాలి అన్నా, దట్ మీన్స్ ఏదైనా ఒక మాడ్యూల్తో కానీ వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం ఏం చేయలేమన్నమాట. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం చేయాలంటే ఇంపోర్ట్ అనేది చేసుకోవాలన్నమాట. మనం కూడా ఏం చేసాము, ఏదైతే మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్ని మనం ఏం చేసాం తెచ్చుకోవడం అనేది చేయాలి. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ అని చెప్పేసి తర్వాత దాని పక్కన ఏం చేయాలంటే ఏదైతే మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్ పేరు పెట్టాలి. ఇప్పుడు నేనేం చేశాను, ఇంతకు ముందు మీ అందరికి తెలుసు మ్యాథ్ అని ఇలా ఇవన్నీ తీసేద్దాం. ఇందాక నేనేం చేశాను, ఇంపోర్ట్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి నేనేం చేశాను, మాడ్యూల్ ఏం వాడదాం అనుకుంటున్నాను, యారేస్ అనే ఒక కాన్సెప్ట్ వాడాలనుకో నేనేం చేశాను, యారేస్ అనే ఒక కాన్సెప్ట్ కనుక వాడాలనుకో నేనేం చేస్తున్నాను, ఒక NumPy అనే లైబ్రరీ వాడాలని చెప్పాను కదా. NumPy అనే దాన్ని ఏమంటారంటే లైబ్రరీ అంటారు, దాన్ని ఏమంటారు మాడ్యూల్ అని పిలుస్తారు. ఆ మాడ్యూల్ని తీసుకెళ్ళి చెప్పడం ద్వారా వెంటనే నాకేమైందంటే ఆ మాడ్యూల్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ మాడ్యూల్ అనేది ఏమైందంటే మన ప్లే స్టోర్ లోపల ఏమైంది ఇన్స్టాల్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఆ మాడ్యూల్ అనేది ఏం చేస్తుంది, ఆ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ మొత్తం మనకి ఏమైందంటే మన జూపిటర్ నోట్బుక్ ఏమైందంటే మన ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ జూపిటర్ నోట్బుక్ లోపలికి ఏమైందంటే డైరెక్ట్గా వచ్చేసేసింది అనమాట. ఓకే, అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేసాం, ఇంపోర్ట్ NumPy అని చెప్పేసాం అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మాడ్యూల్ని కనుక జూపిటర్ నోట్బుక్లో కనుక తెచ్చుకోవాలంటే ఏం చేస్తాము, ఇంపోర్ట్ అని చెప్పేసి దాని పక్కన ఏం చేస్తున్నాము మాడ్యూల్ నేమ్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ నేమ్ ఇవ్వాలి.
ఇప్పుడు నేనేం చేస్తాను అంటే పాండాస్ అనే మాడ్యూల్తో కనుక వర్క్ చేయాలనుకో నేనేం చేస్తాను, ఇంపోర్ట్ అని చెప్పేసి నేనేం చేస్తాను, ఇంపోర్ట్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను, ఆ మాడ్యూల్ నేమ్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ నేమ్ అనేది ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా. అలా ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే జూపిటర్ నోట్బుక్లో వర్క్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ జూపిటర్ నోట్బుక్లో మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలంటే మాడ్యూల్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మాడ్యూల్ని మనం ఏం చేయాలి మాడ్యూల్ని మనము ఇంపోర్ట్ చేసుకోవడం అనేది చేయాలన్నమాట. ఓకే, ఇది బాగా అర్థమైపోయింది. ఓకే, ఈ మాడ్యూల్ నేమ్ అనేది ఏంటిది నా దగ్గర ఉంది, మాడ్యూల్ నేమ్ అనేది అర్థమైంది. తర్వాత ఏం చేస్తారు, ఈ జూపిటర్ నోట్బుక్లో మనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే మాడ్యూల్ని వాడతాం, ఫంక్షన్స్ అనేవి వాడతారని చెప్తాం. మనం ఏం చేస్తున్నాం, ఏ మాడ్యూల్ని వాడుతున్నాం, మన వసంత num5 అనే మాడ్యూల్ని వాడుతున్నాం. ఓకేనా. num5తో మనం ఏం చేయాలనుకుంటున్నాము, num5 అనే దాంతో ఏం చేయాలనుకుంటున్నాము, యారేస్ అనే కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాం. యారే అంటే ఏమంటారంటే, యారే అనే దాన్ని ఏమంటారంటే ఒక ఫంక్షన్ అని పిలుస్తారు అనమాట. దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. ఫంక్షన్ అంటే ఏంటనేది చూద్దాం. ఫంక్షన్ అది ఎందుకు తర్వాత చూద్దాం. ఇప్పుడు నాకేంటంటే డబల్ కోట్స్ లోపల నేను ఏం చేశాను, హాయ్ అని రాశాను. దీన్ని ఏమని చెప్పావు నన్ను వసంత, దీన్ని ఏమని చెప్పావు, స్ట్రింగ్ అంటారని చెప్పావు. అలానే స్క్వైర్ బ్రేసెస్ తీసుకున్నాను. ఆ స్క్వైర్ బ్రేసెస్ ఇలా 1,2 అని పెట్టాను. ఇలా పెడితే దాన్ని ఏమంటావు, లిస్ట్ అంటారు కదా. అలానే మనం ఏం చేస్తామంటే ఏదైనా కమాండ్ రాసేటప్పుడు 1 స్పేస్ ఇచ్చేసి 2 అని పెట్టాం, స్పేస్ ఇచ్చేసి 3 అని పెట్టాం. ఇలా కనుక రాసామనుకో దీన్ని ఏమంటారంటే యారే అని పిలుస్తారు. అంటే యారేస్ అంటే ఏమని పిలుస్తారంటే స్క్వేర్ బ్రేసెస్. యారేస్ అనేవి బోల్డ్ రకాలతో ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే 2 వేస్లో ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడైనా సాఫ్ట్వేర్లో చూసారు, స్క్వేర్ బ్రేసెస్ లోపల ఉంటాయి, లేకపోతే ఏముంటాయి అంటే పెరాంథసిస్ అంటారు. ఇలా రౌండ్ బ్రేసెస్ లోపల ఏం చేస్తారంటే ఈ రెండు పర్పస్లో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఎస్ని క్రియేట్ చేయడం అనేది చేస్తామన్నమాట. స్క్వేర్ బ్రేసెస్లో పెట్టినా రౌండ్ బ్రేసెస్లో పెట్టినా కానీ వాటిని ఏమంటారంటే యారేస్ అంటారు. ఎలా చెప్తారు, ఒక నంబర్ తర్వాత ఒక ఐటెం తర్వాత మరొక ఐటెంకి మధ్యలో కామాలు ఏమి ఉండకూడదు అనమాట. స్పేస్ మాత్రమే గనక ఉంది అంటే దాన్ని ఏమంటారంటే యారే అని పిలుస్తారు అనమాట. యారే అంటే ఏంటిదంటే మనం ఏం చేస్తున్నామంటే మోస్ట్ పాపులర్గా అందరు దేంతో చేస్తారంటే లిస్ట్ అనే కాన్సెప్ట్ని రీప్లేస్మెంట్ కోసం చేస్తున్నాం కాబట్టి మనము లిస్ట్ ప్రకారం వాడుకోవడం అనేది చేస్తాం అనమాట. అంటే యారే అంటే ఏంటంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల మనం ఏవైనా ఐటమ్స్ పెడితే ఒక ఐటెంకి మరొక ఐటెంకి మధ్యలో కనుక స్పేస్ కనుక ఉంది అంటే అలా స్పేస్ ఉన్న ప్రతిదాన్ని ఏమంటారంటే యారే అని పిలుస్తారు. బేసికల్గా చెప్పాలి అంటే యారే అనేది ఒక ఫంక్షన్ అనమాట. యారే అనేది ఒక ఫంక్షన్ అని పిలుస్తారు. అందుకోసం ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే యారే అనే ఫంక్షన్ కనుక వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఏం చేస్తారు, దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఏం చేయాలి, మాడ్యూల్ నేమ్ చెప్పేసి తర్వాత ఏం చేయాలి, మాడ్యూల్ నేమ్ చెప్పేసి మాడ్యూల్ యొక్క నేమ్ చెప్పాలన్నమాట. మాడ్యూల్ యొక్క నేమ్ చెప్పేసి తర్వాత ఏం చేయాలి అంటే ఏదైనా ఒక ఫంక్షన్ని కనుక మనం పైథాన్లో కనుక వాడాలనుకో జూపిటర్ నోట్బుక్లో ఏం చేయాలంటే మాడ్యూల్ నేమ్ చెప్పేసి దాని తర్వాత ఏం చేయాలంటే డాట్ పెట్టాలన్నమాట. డాట్ పెట్టి తర్వాత ఏం చేయాలంటే ఫంక్షన్ అనేది చెప్పాలన్నమాట. ఇలా చెప్పడం ద్వారా మాత్రం ఏం చేయొచ్చు అంటే మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయొచ్చు అనమాట. అంటే ఏదైనా కానీ ఒక మాడ్యూల్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఏదైనా సరే ఏదైనా ఒక వాల్యూతో కానీ ఏదైనా ఒక కాన్సెప్ట్తో కానీ మనం వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మాడ్యూల్స్లో కనుక వర్క్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మాడ్యూల్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత ఏం చెప్పాలి అంటే ఫంక్షన్ నేమ్ అనేది చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యారేస్ అనే కాన్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి మాడ్యూల్ నేమ్ ఏంటి, యారేస్ అనే కాన్సెప్ట్ చేయాలంటే దేంతో చేస్తున్నాము, num5 అనే దాంతో చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, కమాండ్ num5 అని చెప్పేసి ఏం చేయాలి, కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. num5 అనే మాడ్యూల్తో నేనేం చేస్తాను అంటే యారే అనే కాన్సెప్ట్ చేస్తున్నాను. అందుకోసం ఏం చేస్తానంటే డాట్ పెట్టేసి తర్వాత యారే అని కనుక పెట్టామనుకో అప్పుడు మనం ఏదైతే వాల్యూ క్రియేట్ చేస్తున్నామో ఆ వాల్యూని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే యారేగా కన్సిడర్ చేసి ఆ వాల్యూని ఏం చేస్తుందంటే num5 రూపంలో num5 అనే టూల్తో చేస్తున్నాం కాబట్టి num5 అనే మాడ్యూల్తో యారేస్ అనే కాన్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి
ఈ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే యారే రూపంలో స్టోర్ చెయ్యి అని చెప్పింది అనమాట. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఏదైనా సరే ఒక మాడ్యూల్తో కనుక వర్క్ చేస్తున్నామంటే దానికి ఒక రూల్ ఉంటుంది అనమాట. ఏంటిది అంటే మాడ్యూల్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి ఏదైతే ఫంక్షన్తో మనం వర్క్ చేద్దాం అనుకున్నామో ఆ ఫంక్షన్ అనేది చెప్పడం అనేది చేయాలన్నమాట. ఫంక్షన్ అనేది ఎలా చెప్తారు, ఏదైనా ఒక కీవర్డ్ ఉంది దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక ఉందనుకో ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక మాడ్యూల్తో కనుక వర్క్ చేయాలంటే ఒక ఫంక్షన్తో కనుక మనం వర్క్ చేయాలంటే ఒక మాడ్యూల్ని యూజ్ చేసేసి అప్పుడు మనం ఏం చేస్తామంటే మాడ్యూల్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత ఏం చేస్తామంటే ఫంక్షన్ అనేది చెప్పాలన్నమాట. ఇప్పుడు అలా చెప్పడం ద్వారా ఏం చేస్తుందంటే కంప్యూటర్ మనం ఏదైతే చెప్తున్నామో ఆ చెప్పిన ప్రతి దాన్ని ఏం చేస్తుందంటే ఆర్గనైజ్ చేసుకొని అప్పుడు మనకి ఏం చేస్తుందంటే అవుట్పుట్ ఇవ్వడం అనేది చేస్తుంది అనమాట. ఓకే, అలాగే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతిసారి కూడా ఈ నంఫై అనేది రాయాలని చాలా చిరాగ్గా ఉంది. ఈ పద్దాకులు నంఫై అనేది రాయాలనుకో సరే ఏంద్రా ఎంత పెద్ద పేరు రాయాల్సి వచ్చింది అనుకున్నాను. ఇలా ఏదైనా ఒక నేమ్ని షార్ట్ కట్గా కనుక రిప్రజెంట్ చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తాం వసంత, ఆల్రెడీ మనం డేటాబేస్లో చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక నేమ్ని జస్ట్ ఆ నేమ్కి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక రీప్లేస్మెంట్ కనుక ఒక నేమ్ కనుక వాడాలి అనుకోప్పుడు మనం ఏం చేస్తాము అలియాస్ అనే ఒక కాన్సెప్ట్ వాడతాం కదా. అందుకని ప్రతిసారి నంఫై అనేది రాయాలంటే కష్టం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ నేమ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే అలియాస్ అనేది చేయడం అనేది చేస్తాం. అలియాస్ చేయాలంటే దాని కీవర్డ్ ఏంటి, యాజ్ అనేది వాడామంటే దాని మీనింగ్ అలియాస్ అనేనా, అంటే మనం ఏదైతే పేరు పెడుతున్నామో ఆ పేరుకి షార్ట్ కట్ అనేది పెట్టేద్దాం. నంఫైని అందరూ కూడా ఏమని పిలుస్తారంటే నంఫైన్ అంటే న్యూమరికల్ అంటారు కాబట్టి ఎన్, పీవై అంటే పైథాన్ అంటారు కాబట్టి ఎన్పి అని పెట్టామనుకో దాన్ని ఏమంటారు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏమని పిలుస్తారంటే నంఫై అని పిలుస్తారు. అంటే మనం నంఫై అనే మాడ్యూల్తో చేస్తున్నామని చెప్పాలి అంటే ఎలా చెప్పొచ్చు ఎన్పి అని చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ చేస్తున్నాను, దేన్ని యూజ్ చేసి నంఫై అనే దాన్ని యూజ్ చేసి చేస్తున్నానని చెప్పాలి కంప్యూటర్కి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ నంఫై యాజ్ ఎన్పి, అంటే నంఫై అనే ఏదైతే టూల్ ఉందో ఆ టూల్ని ఎన్పి అనే పేరుతో చెప్తున్నాను. ఇక్కడ నుంచి నువ్వు ఏం చేస్తావు అంటే ఎన్పి అనే పేరుతోనే దాన్ని పిలువు, నంఫై అని రాయిపోయినా ఎన్పి అని రాస్తున్నా కానీ దాని మీనింగ్ ఒకటే అని చెప్పాలన్నమాట కంప్యూటర్కి. అలా చెప్తే అప్పుడు ఏమైందంటే నంఫై చెప్పే ప్రతిసారి ఏమైందంటే దాన్ని ఎన్పిగా తీసుకుంటాం అనమాట. తర్వాత మనం ఏ యారైతో అయితే వర్క్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, యారైతో వర్క్ చేయాలంటే ఏం చేస్తున్నాము మాడ్యూల్ నేమ్ చెప్పి డాట్ పెట్టేసి ఆ ఏ ఆర్ఐతో అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాము యారే అని పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి దాంట్లో మనం ఎలాంటి యారేస్తో వర్క్ చేయాలంటే ఆ ఆర్ఐస్కి సంబంధించిన డేటా అంతా ఇస్తా ఉంటే ఏం చేస్తుందంటే కంప్యూటర్ నీట్గా ఏం చేస్తుందంటే వర్క్ చేయడం అనేది చేస్తుంది. ఇదంతా మర్చిపో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే ఇప్పుడు నేనేం చేస్తాను యారే అనే ఒక కాన్సెప్ట్తో నేనేం చేద్దాం అంటే పైథాన్లో వర్క్ చేద్దాం అనుకున్నాను. అలా వర్క్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న జూపిటర్ నోట్బుక్ ఏదైతే ఉందో ఆ జూపిటర్ నోట్బుక్లో ఫస్ట్ మనం ఏం చేయాలి ఏదైతే ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని రిప్రజెంట్ చేసి మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలని నాకు అర్థమైపోయింది. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రతిసారి కూడా ఏం చేస్తానంటే ఈ మాడ్యూల్తో కనుక మనం యారే అనే కాన్సెప్ట్ కనుక అప్లై చేయాలనుకో ఏం చేయాలి, దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. మనం యారే అనే కాన్సెప్ట్ కనుక చేయాలి అంటే జూపిటర్ నోట్బుక్లో దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిదంటే మాడ్యూల్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత ఏదైతే కాన్సెప్ట్ వర్క్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్ ఫంక్షన్ అనేది చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే ప్రతిసారి నాకు కష్టంగా అవుతుంది కాబట్టి నంఫై అని రాయాలంటే అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే నంఫై అనే పేరుని షార్ట్ కట్గా మార్చేస్తున్నాను. అలా మార్చాలి అంటే ఈ ఎంటైర్ వర్క్ చేసే ప్రతిసారి నేను ఏం చేస్తానంటే నంఫై రాకుండా నంఫై వచ్చిన ప్రతిసారి నేను ఏం చేస్తానంటే ఎన్పీగా మార్చేద్దాం అనుకుంటున్నాను. అలా మార్చాలి అంటే మనం ఏం చేయాలంటే దాని సింటాక్స్ ఇంపోర్ట్, ఫస్ట్ ఏదైనా మనం చేంజెస్ కనుక చేయాలి అంటే మన ఇన్ఫ్రాలో ఒకటే ఫిక్స్డ్గా చేంజెస్ కనుక చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రతిసారి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ నంఫై అనే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని అలియాస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను, ఎన్పీగా చేసేస్తున్నాను. అంటే నంఫై అని రాసే ప్రతిసారి నేను ఏం చేస్తున్నాను అంటే ఎన్పీ అని పెట్టేసి నేను ఏం చేశాను ప్లేయర్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నువ్వు రాసి ఏ కాన్సెప్ట్ నంఫై అనే వాడే ప్రతి పదాన్ని కూడా మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఎన్పీగా తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మనం పైథాన్లో మనం ఏం చేస్తున్నామంటే ఆర్ఎస్ అనే కాన్సెప్ట్తో వర్క్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ నంఫై అనే టూల్ని నేర్చుకుంటున్నామని నాకు అర్థమైంది. అంటే మనం ఈ రోజు సెషన్ మనం ఏం స్టార్ట్ చేసామంటే
పైథాన్లో లిస్టు, టపులు, సెట్టు, డిక్షనరీ, స్ట్రింగ్ అనేవే కాకుండా పైథాన్లో వన్ ఆఫ్ ద అనదర్ కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. ఏంటిదంటే యారే అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే యారే అనే కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయడం అనేది ఎలా అనేది మనం నేర్చుకుంటున్నాం అనమాట. మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, స్ట్రింగ్తో వర్క్ చేయడం నేర్చుకున్నామా, లిస్ట్తో వర్క్ చేయడం నేర్చుకున్నామా, టపుల్తో వర్క్ చేయడం నేర్చుకున్నామా, సెట్స్తో వర్క్ చేయడం నేర్చుకున్నామా, అలానే మనం ఏం చేస్తాం, డిక్షనరీస్తో వర్క్ చేయడం నేర్చుకున్నామా. అలానే ఈ రోజు సెషన్ మనం ఏం చేస్తామంటే మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి వర్క్ చేయడం అనేది నేర్చుకుంటున్నాం. దాన్ని ఏమంటారంటే యారేస్ అని పిలుస్తారు అనమాట. యారే అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం అనమాట. ఓకే, ఆ యారేస్తో వర్క్ చేయడం అనే దాని గురించి ఈ వీక్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది చేస్తాం అనమాట. ఈ యారేస్తో వర్క్ చేసేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక యారేని క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటాం. ఆ యారేస్లో మనకి ఏముంటాయి అంటే బోల్డ్ రకాల యారేస్ ఉంటాయి. 0 డైమెన్షనల్ యారే అనేసి, 1 డైమెన్షనల్ యారే అనేసి. యారే అంటే ఎలా రాస్తారంటే యారే అని రాసేసి పక్కన రౌండ్ బ్రేసెస్ పెడతారు. రౌండ్ బ్రేసెస్ పెట్టారంటే దాన్ని ఏమంటారు, ఫంక్షన్ అంటారు కదా. అంటే యారే అనేది ఒక ఫంక్షన్ అనమాట. అంటే యారే అనే ఒక కాన్సెప్ట్తో వర్క్ చేయడం ఎలా అనేది చూస్తున్నాం. యారేలో మనకి ఏముంటాయి అంటే 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ యారేస్ అనేవి ఉంటాయి. అవన్నిటిని ఎలా క్రియేట్ చేస్తారనేది నేర్చుకున్నాం. ఈ యారేస్ని కనుక మనం క్రియేట్ చేయాలనుకో 4 రకాల మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటిదంటే డైరెక్ట్ యారే ఆఫ్ అని పెట్టేసి కూడా వర్క్ చేయొచ్చు. లేకపోతే ఏం చేయొచ్చు అంటే యాజ్ యారే హాఫ్ అని పెట్టేసి విత్ ఎండిటర్ హాఫ్ అని పెట్టేసి కూడా వర్క్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఫ్రమ్ బఫర్ ఆఫ్ అని ఒకటి అంటారు అనమాట. ఈ ఫ్రమ్ బఫర్ ఆఫ్ అని పెట్టి కూడా మనం ఏం చేయొచ్చు అంటే యారేస్తో వర్క్ చేయొచ్చు. అలానే ఏం చేయొచ్చు అంటే ఫ్రమిటర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఫ్రమిటర్ అని ఒక కీవర్డ్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే యారేస్ని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, ఈ సెషన్లో యారే అనే ఒక కాన్సెప్ట్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఫస్ట్ మనం చూద్దాం. యారేస్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే యారే అనే ఒక కాన్సెప్ట్ కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారని చూద్దాం. యారే అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే ఫస్ట్ ఒక యారేని కనుక క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఒక సింటాక్స్ చెప్పాను. ఏం చెప్పాను, ఎప్పుడైనా సరే ఒక యారేని కనుక క్రియేట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే జూపిటర్ నోట్బుక్లో ఏంటి సింటాక్స్, మాడ్యూల్ నేమ్ చెప్పేసి తర్వాత ఫంక్షన్ అనేది చెప్పడం ద్వారా ఏం చేస్తారంటే దీన్నైనా సరే క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను అనమాట. ఓకేనా, అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే దీంట్లోకి వెళ్ళాను. ఫంక్షన్ నేమ్ ఏంటి, నమ్5తో వచ్చేస్తున్నాను కాబట్టి నమ్5 పేరు ఏం పెట్టుకున్నాను, ఎన్పిఎన్ పెట్టుకున్నాను. ఎన్పిఎన్ పెట్టాను, తర్వాత డాట్ అని పెట్టాను. ఏ కాన్సెప్ట్ చేస్తున్నాను, యారే అనే కాన్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి యారే అని రాసేసాను. తర్వాత ఏం చేశానంటే రౌండ్ బ్రేసెస్ తీసుకున్నాను. అంటే యారే అనే ఫంక్షన్తో కదా మనం వచ్చేస్తుంది, యారే అనేది ఒక ఫంక్షన్గా తీసుకుంటాం అన్నమాట. అలా చేయాలి అంటే ఏం చేశాను, ఎంపీ అని పెట్టేసి డాట్ పెట్టి యారే అని పెట్టి రౌండ్ బ్రేసెస్ తీసుకున్నాను. ఆ రౌండ్ బ్రేసెస్లోకి ఒక నెంబర్ తీసుకున్నాను, 10 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఇది మొత్తం ఏదైతే యారే క్రియేట్ చేశానో ఆ యారే మొత్తాన్ని ఇప్పుడు ఏం చేశానంటే ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే ఈ యారేకి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఎంటర్ కొట్టేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే ఏ అని ఇచ్చాను. ఏ అని ఇచ్చేసి రౌండ్ బ్రేసెస్ క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే నాకు ఏమైందంటే ఫంక్షన్లో నేను ఏదైతే వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూ అనేది నాకు ఏమైందంటే ఏ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయింది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే యారే అంటారు. అంటే ఒక యారేని బట్టి మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే నమ్5 అంటే మాడ్యూల్ నేమ్ చెప్పి డాట్ పెట్టి యారే అని పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో కనుక మనం ఏం చేస్తామంటే న్యూమరికల్స్, ఏ న్యూమరికల్ని అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం యారే న్యూమరికల్ని, ఆ న్యూమరికల్ని చెప్పడం ద్వారా మనం ఏం చేస్తామంటే యారేని క్రియేట్ చేయడం అనేది చేస్తాం. ఎప్పుడైతే రౌండ్ బ్రేసెస్ లోపల కనుక డైరెక్ట్ సింబల్ కనుక ఇచ్చేసాం, ఏదైనా ఒక న్యూమరికల్ ఇచ్చామనుకో అలా ఇచ్చి కనుక క్రియేట్ చేస్తే వాటిని ఏమంటారంటే 0 డైమెన్షనల్ యారేస్ అంటారు. అంటే మన ఫస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఒక 0 డైమెన్షనల్ యారేని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు నేర్చుకున్నాం అనమాట. దీంతో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా, దీంతో మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ని క్లోజ్ చేసేసి టుమారో సెషన్లో మరలా ఏం చేద్దామంటే ఒక్కసారి చెప్పుకోవడం ద్వారా ఏమైందంటే మరలా ఏదైతే మీరు అడ్వాన్స్డ్ టూల్ ఉందో ఆ టూల్ అనేది రిపీటెడ్గా చెప్పుకోవడం ద్వారా ఏమవుతారంటే మీరు ఆటోమేటిక్గా కవర్ అయిపోతారు అనమాట. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్